రాస్తూ ఏమంటున్నాడంటే, లేత వయస్సును నడిప్రాయము గతించిపోనవి, వాటిని గూర్చి నీ హృదయంలో మనోవ్యాకులం చెందిపోయి కృంగిపోకు, వాటిని తొలగించుకొనుము. నీ దేహము చెరిపే థాట్స్ ఏవైతే ఉన్నవో వాటి విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు అంత రుచిగా అనిపించవు అందరికీ. ఈ పరిసర ప్రాంతాల్లో చక్కగా సాగిపోయే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా పెట్టరేగిపోతున్న గొడవలు ఏంటంటే, ఈ మాటలు మేము వినలేమండి, అప్పుడే మాకు దేవుడి కోసం వద్దు అంటున్నారు. మేము దేవుడి కోసం ఇంకా వినలేమండి, మాకు ఇంకా టైం ఉందండి అంటున్నారు. దేవుడు, వాక్యము, సభలు, సహవాసము, ప్రార్థనలు ఇవి చెబుతుంటే మనకి చాలామందికి ఏమనిపిస్తుంది చెప్పినా, అదొక బోరింగ్ సబ్జెక్ట్లా మనకు అనిపిస్తుంది. పెద్దగా వినాలనిపించదు. సభలకు వస్తారు, అలా తిరుగుతుంటారు. మరి ఎందుకు వచ్చారు? తిరగడానికి వచ్చారు. సంఘానికి వస్తారు, ఆ మొబైల్ పట్టుకుని అటు ఇటు తిరుగుతారు. ఎందుకు వచ్చారు? మొబైల్ పట్టుకుని తిరగడానికి వచ్చారు. చాలామందిని మీరు చూడంటే వాక్యం మీద ఆసక్తి ఉండదంటే ఎక్కదు. ఆ వాక్యాన్ని ఎక్కించుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వాక్యము బాగా ఎక్కుద్ది. ఎలా సార్ అంటే, జీవితాన్ని భాగాలుగా మాట్లాడుతున్నాడు జ్ఞాని సొలొమోను. ఏముంది జీవిత భాగాలంటే, తఫాలి వారి జీవితంగా ముగిసిపోద్దట. అంటే మానవ జీవితం దశల వారి జీవితం అన్న. ఎలా ఉంటుందట? దశల వారి అంటే మొదటి దశ, రెండవది, మూడవది, నాలుగవది పేజీ సింపేస్తారు అంతే. అంటే ఏమవుద్దో కాస్త చూచాయిగా టూకీగా చెబుతాను వినండి. మానవుడు పుట్టినప్పుడు బాలుడుగా పుడతాడు. ఆ బాలుడుగా పుట్టిన వాడి యొక్క లైఫ్ స్టైల్ మీరు గమనించండి. ఆడపిల్లైనా మగపిల్లోడైనా చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత రాయల్టీ లైఫ్ ఉంటుందండి. వాళ్ళకి టాయిలెట్ వస్తుందని చెప్పరు, పోస్తారు. అది వాళ్ళ ఇష్టం. డాయర్లో పొయ్యి వచ్చా పొయ్యకూడదా, డైపర్ మా మమ్మీ మార్చిందా మార్చలేదా, ఐ డోంట్ కేర్, నేను పోయాలనుకున్నాను పోసేసాను అంతే. అది ఎలా అంటే వాళ్ళు స్నానం చేయాలని అనుకోరు. మనమే స్నానం టైం అయిందని చేయించాలి. 12 అయింది ఇంకా మా అమ్మ అన్నం పెట్టదేంటి అని అడగరు. వాళ్ళ వెనకాల మనమే సెర్లాక్ మెత్తగా పిసుకున్న రైసు పట్టుకుని తిరిగి, తినమ్మా నీకు దండం పెడతాం తినని అని అడిగితే అప్పుడు వాళ్ళ మూడు బాగుంటే తింటారు. నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినప్పుడు లేస్తారు, నచ్చినట్టు తిరుగుతారు, నచ్చినప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, ఆడతారు, పాడతారు, దొల్లుతారు. వాళ్ళ లైఫ్ అది. ఆ లైఫ్ని ఏమన్నారు చెప్పిన? కవులు రాయల్ లైఫ్ అన్నారు దాన్ని. రాజు జీవితం అన్నారు దాన్ని. రాజు నచ్చినప్పుడు ఎలా నిద్రపోతాడో, రాజు నచ్చినప్పుడు ఎలా లెగుస్తాడో, రాజుకి నచ్చింది తింటాడు, రాజుకి నచ్చకపోతే మానేస్తాడు. ఆడి ఎలా పడితే అలా ఉన్నప్పుడు ఆ సర్వెంట్స్ ఎలా పనిచేస్తారో, ఈ పిల్ల దశలో ఉన్నప్పుడు అతగాడికి మనం అందరం సర్వెంట్లు. అలా నడుస్తుంది రాజు లైఫ్. ఆ పిల్లగాడి ఎదిగి కాస్త బుడిబుడి నడకలు నడుస్తూ ఉండగా, ఆ బుడిబుడి నడకలు నడుస్తూ ఉండగా ఒక విషయం అర్థమవుతుంది. మాట్లాడడం నేర్చుకుంటాడు. బుడిబుడి మాటలు నడకలు నడుస్తూ మెల్లమెల్ల మాటలు మాట్లాడతాడు. ఆ మాటల్లో మెచ్యూరిటీ, అవగాహన సరిగ్గా రానప్పుడు వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ అమ్మతో పాటు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇదే పిల్లగాడు ఏమంటాడు చెప్పనా? నానా నాకు ఆ లారీ కొనే అంటాడు. నాన్నకి మత్తు ఉండదు. నాకు కొంటావా కొనవా, కొనకపోతే నేను ఇంటికి రాను, కొనకపోతే నేను ఇక్కడ దొలుతాను, కొనకపోతే నేను ఏడుస్తాను, నాకు లారీ కావాలంటే నాన్న కంగారు వచ్చింది. లారీ ఎక్కడ కొంటాడు? లారీ కొనేంత హీరోవా మన నాన్నలో? లారీలు ఎక్కడ కొంటారు? 50-60 లక్షలు లారీలు ఎక్కడి నుంచి కొంటాడు? అందుకే వాడు ఎంత అడుగుతున్నాడు, మా నాన్న గ్రాఫ్ ఎంత, శాలరీ ఎంత, సీటీలు, ఈఎంఐలు, సంపద అవన్నీ అడగనవసరం. ఆ లెక్కలేమి వాడికి పనిచేవాడికి ఒక్కటే తెలుసు,
నాకు లారీ కొనవా. ఆ లారీ కొనలేక చిన్న ప్లాస్టిక్ లారీ కొనిస్తాం వాడికి, తోలుకోరా అని. ఇంకొకడు ఉన్నాడు ఎక్స్ట్రీమ్ గాడు, ఆడేమన్నాడు తెలుసా, ఆ నాన్నతో పాటు అలా బయటికి వెళ్ళి ఇలా పైకి చూసి, నాన్న చెప్పండి, నాకు ఆ విమానం కొని అన్నాడు. విమానమా? విమానం కొనేయడానికి మన బావి రిలయన్స్ అంబానీయా? ఎలా కొంటాడు విమానం? విమానం కొనలేం కనుక చెప్పండి, ప్లాస్టిక్ విమానం కొనేస్తాం. లైఫ్ అలా నడుస్తుంది. మొంకు పట్టుతో అడుగుతాం, ఏది కావాలన్నా ఏడిసి సాధించుకుంటాం, ప్రతిదీ కోరి తెచ్చుకుంటాం, కావాలనుకున్న తింటాం, కావాలనుకున్న వాటితో ఆడుకుంటాం, రాజులా బతుకుతాం. ఆ రాజు లైఫ్ బాల్య దశ దాటి ఇక్కడ రాశాడే లేత వయసు టీనేజ్లోకి వస్తాం. చాలామంది కనబడుతున్నారు నాకు. ఈ టీనేజ్ ఎలా ఉంటుందంటే మెరుపులు, ఆ రకమైన ఆశలు, విచిత్రమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఒక రెక్లెస్ యాటిట్యూడ్ నడుస్తుంది. ఎవరేం చెప్పినా వినరు. టీనేజ్ అంటే 13, 14, 16, 17, 18, 19, 20, టీ. ఈ టీ మీద ఉన్న ఏజ్నే టీనేజ్ అంట. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళందరికీ అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. మీరు మగపిల్లల్ని గమనించండి, అందరిలాగా వేసుకోరు బట్టలు. ఇలాంటివి ఏమన్నా అడావుడి జరుగుతున్నప్పుడు అందరిలా బట్టలు వేసుకోరు. మరి ఎలా వేసుకుంటారంటే ఇప్పుడు ఆయన గుర్తించాలి, హీరో మాదిరి గుర్తించాలంటే అందరూ సొక్క వేలేసుకుంటాడు, తిరిగేసేసుకుంటాడు. వై? హీరో. అందరూ ఫ్యాంట్ వేసుకుంటాడు, తిరిగేసేస్తాడు. సెపరేట్ ఇమేజ్ ఉండాలి. చూస్తున్నారుగా ట్రెండింగ్లు, రకరకాల యాక్టింగ్లు చేస్తుంటారు. రకరకాల టీషర్ట్స్కి ఫ్రంట్ జిప్ ఉంటే ఏముంది మజా, సైడ్ జిప్స్ ఉన్నాయి ఇవ్వండి అని అడుగుతారు. చిరిగిపోయి ఉంటే ఇవ్వండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. అందుకే చూడండి, అందరూ బండి ఒకలా తోలుతారు, కుదిరింగా బండి తోలరు, అదో రకం తోలుతారు, ఇలా. ఎందుకంటే ఇప్పుడు వీడు ఏమనుకుంటాడంటే, ఏం తోలుతున్నాడు రా వీడు, హీరోరా అనుకోవాలని అనుకుంటాడు. హీరో అనుకోరు. ఎవడరా ఈ సన్నాసి ఎదవ అనుకుంటారు. హీరో అనుకోరు. ఈడేమనుకుంటాడు, ఆ ఏజ్ కాడికి మెచ్యూరిటీ లేక ఏమనుకో, నా తోలకాని చూసి నన్ను హీరో అనుకోవాలి, నా బైక్ జీరకట్లు చూసి నన్ను హీరో అనుకోవాలని ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏం హీరో అనుకోరు. ఒరే వీడు ఎదవ తోలుతున్నాడు, ఎవరినైనా గుద్దితే, వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు గుద్దితే, ఈ ర్యాష్ డ్రైవింగ్కి ఏమవుతారండి పిల్లలు? చచ్చిపోతారు. తాగి తందనాలాడి తోలితే ఏమవుతుందండి, చిన్న వయసులో చచ్చిపోతారు. అలా తోలుతారు, ఎలా తోలుతున్నారు అంటే హీరో అనుకుంటారు. ఆ ఏజ్లో ఎవరైనా చెప్తే, ఇదిగో మీ అబ్బాయి ఎలా పడతా అలా బండి తోలుతున్నాడు, ఏంటిది మంచి పద్ధతి కాదు, ఈదులో వృద్ధులు నడుస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, గుద్దితే ఏమవుతుందని ఇంట్లో కంప్లైంట్ చేస్తే పెద్దలు 4 చీవట్లు పెట్టి, ఇదేం పని అలా తోలుతున్నావంటే ఆ చెప్పునోళ్ళకి తిరగేసి అడుగుతారు, ఏమని, మీకేం తెలియదు అంట. అంతా మాకే తెలుసు, మీకేం తెలియదు, నోరు మూసుకోండి అంటారు. ఈ టీనేజ్ అలా రెక్లెస్గా గడిచిపోద్ది. అందుకే చూసారా, ఎక్కడికైనా వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు ఆ పెద్దల దగ్గర సరిగ్గా నిలబడరు. మీరు చూసారు, అదో రకంగా నిలబడతాను రెక్లెస్గా. ఈ పైబడి నిప్పేసి పెద్దోళ్ళు వస్తే నిలబడి, అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఆ ఏజ్ అలా గడుస్తుంది. ఆ టైంలో చదువు అవ్వదు. ఆ టైంలో అందరూ హీరోల్లో ఫీల్ అవుతారు, హీరోయిన్లో ఫీల్ అవుతారు. ఈ మధ్యకాలంలో వీళ్ళందరికీ రీల్స్ వచ్చే రీల్స్ అంటే ఏంటి తెలుసా? రీల్స్ అంటే ఏంటంటే చదువు సంజయ్ లేకుండా ఆ సోషల్ మీడియాలో పడి ఆ రీల్స్ చేసుకుంటూ, ఆ రీల్స్ ఏంటి రీల్స్ అంటే, ఇప్పుడు మనం ఇలా మెట్లు దిగుతున్నాం అనుకోండి, ఆడిలా దిగడు, అక్కడి నుంచి దూకేస్తాడు, అదొక రీల్. మనం ఇలా నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఆ నడ్డు ఇలా మొగ్గలేసుకుంటూ వస్తాడు, అదొక రీల్. మనం చక్కగా ఇలా డ్రెస్ కోడ్ వేసుకుని మనం పద్ధతిగా డిగ్నిటీగా, అరే ఏ బురదన్నా పడతాడు, మనం వెళ్తాడు కాదు, వాడు కావాలని బురదలో పడిపోతాడు, రీల్. విచిత్రమైన పనులు చేస్తారు, మేళ్ళ మీద దూకుతారు, అక్కడి నుంచి దూకుతున్నారు. ఈ మధ్య వెడ్డింగ్ షూట్ అట ఏకంగా డ్రైనేజీలో పెట్టారు. స్పెషల్గా రీల్ ఏంటంటే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి అన్నారు, ఫాలో అవ్వండి మా పేజ్ని అన్నారట.
ఈ రీల్స్ ఎక్కువైపోయినాయి. ఇలా నడుస్తుంది సోషల్ మీడియా సరదా. ఈ టీనేజ్ అలా ముగిసిపోద్ది. ఆ లేత వయసు అలా అయిపోద్ది. వినండి, నేను ఎందుకు చెప్తున్నాను, వాక్యంలోకి వెళ్తాం. ఆ లేత వయసు ఎప్పుడైతే అలా అయిపోయిందో, ఆ వయసు అయిపోయిన తర్వాత సరిగ్గా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు దాటేసరికి టీనేజ్ అయిపోద్ది. ఈ టీనేజ్ అయిపోయిన తర్వాత 21 సంవత్సరాలు అంటే డిగ్రీ అవ్వాలండి పిల్లలకి. 22 సంవత్సరాలు అంటే డిగ్రీ అయిపోవాలి. అప్పటికి డిగ్రీ అవ్వదు, ఎందుకంటే టిక్టాక్లు యవ్వానం రీల్స్తో తిరిగితే డిగ్రీలు ఎందుకు అవుతాయి? చదువులు అలా ఉంటాయి, సబ్జెక్టులు అలా ఉండిపోతాయి. ఏ చదువు సంధ్య లేక చివరికి ఏది అర్థం కాక ఆ లోపల కూర్చుని ఆ టీవీలు చూస్తూ ఫోన్లు చూసుకుంటూ టైం పాస్ చేస్తారు. ఇరుగుపొరి ఎల్లమ్మ ఏరై అందరూ వచ్చి అడుగుతుంటారు, ఏది మీ బంగారం, ఏది ఏం చేస్తున్నారని అడిగితే ఏం చేయాలి ఇంట్లో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. లోపల కూర్చుంటారు. ఏం చేస్తారు? సబ్జెక్టులు అన్నీ పోయాయి. ఆ 10th ఏదో కరోనా దయవల్ల పాస్ అయిపోయారు. ఇప్పుడు అవ్వదు. ఈ అవ్వకు ఇప్పుడు లోపల కూర్చున్నారు. ఈ లోపల కూర్చుంటే ఇదంతా జాగ్రత్తగా నడిపిస్తుంటారు. ఈ ఏజ్ 25 వరకు పర్లేదండి, అమ్మ నాన్న పోషిస్తారు. 25 25 సంవత్సరాలు పర్లేదు. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాధ్యత కలిగిన తల్లిదండ్రులు అడగడం మొదలెడతారు. ఒరేయ్, అందరూ ఎదురు చేసుకుంటున్నారా, ఎదురు చేయొచ్చు కదరా, మాకేం రూపాయి ఇవ్వద్దు, కానీ కనీసం నువ్వైనా ఏదోటి చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి రేపు పొద్దున్న నీకంటూ కుటుంబం వస్తే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదరా అని అడుగుతారు. అడిగినప్పుడు వీడి దగ్గర సమాధానం, ఆ సౌండ్ తగ్గించండి, ఈ సమాధానాలు ఏమి వాళ్ళు సరిగ్గా చెప్పరు. ఈ సమాధానం చెప్పలేక ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏమంటారంటే, వీడు సెటిల్ అవ్వడు, వీడికి ఏమి టాలెంట్ ఉండదు. ఈ టాలెంట్ లేక ఏమవుద్దంటే ఇరుగు పొరుగు వారు అడుగుతారు, ఏమనంటే అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మీ బకాయికి పెళ్ళి అవుదా అని అడుగుతారు. ఏమని చెప్తారు? వాళ్ళు అడిగే దానికి వీళ్ళు సమాధానం చెప్పలేక, వీడు ఏమీ సాధించలేక, ఏ సంబంధం రాక, ఏమత్తే సంబంధాలు, ఏ సంబంధం రాక, ఏమీ చేయలేక, చెప్పలేక, ఈ టైంలో ఏమొద్దంటే ఇక ఏదో ఒక సంబంధం వస్తే చేసేద్దామని చెప్పి చేసేస్తారు. ఆ చేసిన తర్వాత ఆ చేసుకున్న భర్త అయినా భార్య అయినా అర్థం చేసుకున్న వారైతే సరే, అర్థం చేసుకోకపోతే అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. ఆ స్టార్ట్ అయినప్పుడు ఈ లైఫ్లో ఇప్పటికీ ఆ పెళ్ళైన కొత్తలో వెంటనే వేరే కాపురాలు పెట్టలేరు గనక, ఏ పని చేయలేరు గనక అలా కలిసి అమ్మా నాన్న మీద ఆధారపడతారు. ఈ ఆధారపడుతున్నప్పుడు ఇలా బండి అలా నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తున్నప్పుడు ఒక గుడ్ న్యూస్ అంటారు. ఏంటా గుడ్ న్యూస్? కంగ్రాచులేషన్స్ చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారంట. లైఫ్ అర్థమవుతుందా? బాల్యము, యవ్వనము, యవ్వనం తర్వాత 25 ఏళ్ళకి పెళ్ళి, లేదా 30 ఏళ్ళకి పెళ్ళి. ఈ 30 ఏళ్ళ జీవితంలో కొడుకుగా ఎలా ఉండాలో తెలియని మనకి ఓ కొడుక్కో కూతురుకో తండ్రి అయిపోయిన తర్వాత తెలుగులో సామెత ఉంది, కూర్చొని తింటే కొండలైనా చెప్పండి కరిగిపోతాయి. అమ్మా నాన్న కాళ్ళు చేతులు ఎంతకాలం ఆడతాయండి? అమ్మా నాన్న కాళ్ళు చేతులు ఎంతకాలం కష్టపడి మనం పోషించగలరు? ఆ విషయం వీడికి వయసు మళ్ళుతుంటుంది, అర్థమవుతుంటుంది వీడికి. ఇప్పుడు వీడు నమ్ముకొని ఒక భార్య వచ్చింది, ఇప్పుడు ఈ నమ్ముకొని 2 పిల్లలు పుట్టారు, ఈ నమ్ముకొని 2 జీవితాలు ఉన్నాయి, ఒకటి భార్య 2 పిల్లలు. ఈ టైంలో వీడికి బాధ్యతల మీద పడి కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు వీడికి అర్థమవుద్ది, కాస్తంత సంపాదించి పెట్టాలి అని, కాస్తంత ఏదో ఒకటి చెయ్యాలి, కాస్తంత ఏదో ఒకటి దాయాలి అని. ఈ కష్టపడడానికి వెళ్తాడు, చదువు లేదు, చేతుల్లో టాలెంట్ లేదు, ఏమీ లేదు కనుక సరి అయిన ఈ పోషణ చేయలేక ఏ కూలి పనుకో ఏదో ఒకటి చేయడానికి వెళ్తాడు. ఈ వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే ఆ రూపాయో పాపాయో తెచ్చి తనకి సీరియస్గా ఇస్తుంటాడు. ఎవరికి? భార్యకి. తనకి ఎప్పుడైతే ఇస్తున్నాడో ఆ ఇస్తుండగా ఈవిడ సీరియస్గా వండేస్తుంటుంది, ఈయన సీరియస్గా తింటుంటాడు, ఈ పిల్లలు ఎదుగుతుంటారు. ఆ తర్వాత కాస్త 35 పైబడేసరికి కాస్త దాపరికం అలవాటు అవుతుంది. ఈ దాపరికం అలవాటు అయినప్పుడు దాస్తాడు. ఏం అర్థమవుద్దంటే రేపు పొద్దున్న ఏదన్నా కష్టం వస్తే మనం చేయి దాస్తే ఎవరు పెట్టరు. ఇవన్నీ లైఫే నేర్పిస్తుందండి, లెసన్స్ ఇవి. ఎవడు చెప్పాల్సిన అవసరం, లైఫ్ నేర్పించే లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. మనం చేయి దాసి ఎవరిని అడగలేము. రూపాయో 100 రూపాయలు ఎంతో కొంత 10 రూపాయలైనా మనం దాయడం స్టార్ట్ చేయాలని దాస్తారు. ఆ దాచినప్పుడు అమ్మయ్య భార్యని చూడగలుగుతున్నాను, పిల్లలను చూడగలుగుతున్నాను, కాస్త పెంచగలుగుతున్నాను అని పోగేయడం స్టార్ట్ చేస్తారు. ఈ పోగేసింది లోపల వేసిన తర్వాత
ఈ బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి. ఆ బంపర్ ఆఫర్లు ఏంటంటే షుగర్లు, చెప్పండి, బీపీలు, చెప్పండి, అలసర్లు, తినదరక్కపోవడం, కళ్ళు కనబడకపోవడం, పిప్పలు బాధ, అరికాలు మంట, మోకాలు సలుపులు, లోపల గ్యాస్ టిక్కులు, ఇవన్నీ వచ్చేస్తే ఆ ఈదులో ఒకటి సైవాల్ డబ్బా అని అరుచుకుంటూ తిరగడం, లైఫ్ అలా అయిపోద్ది. ఇప్పుడు ఈ సంపాదించినంత పట్టుకెళ్ళి ఎక్కడ పెడతామంటే బాగా వినండి, హాస్పిటల్కి పెట్టుబడులు పెడతాం. ఈ సంపాదించినంత హాస్పిటల్ పెట్టుబడి పెడతాం. అప్పుడు మనకు తినాలని ఉంటుంది, తినలేము. మనకి ఏదో ఒకటి తాగాలని ఉంటుంది, తాగలేం. డాక్టర్ గారు చెప్పాడు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది, జాగ్రత్త అని. ఇలాంటి సభలకి వద్దామని ఉంటుంది, రాలేము. ఒకవేళ వచ్చి కూర్చున్నామన్నాడు, మనకి సహకరించదు. కాళ్ళు కదలవు, నడుము పనిచేయదు, జీవితం కకలావికలంగా అనిపిస్తుంది. ఏది తినాలనిపించదు, సరిగ్గా నిద్ర పట్టదు, అంతా టెన్షన్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నానమ్మ ఏమైనా తింటావా, తాతయ్య ఏమైనా తింటావా, ఏం తాతయ్య ఏమైనా కావాలని అడిగితే నాకు ఏమొద్దురా అంట. అలా కాదు, అక్కడ సరదా కొంచెం చేపలు కూర్చుందామంటే నేను రాలేనురా, మీరు వెళ్ళండి. చివరికి కొడుకులు సరిగ్గా పట్టించుకోలేక, కోడలు సరిగ్గా పట్టించుకోలేక, ఆ చిట్ట చివరి దశకు వచ్చేసేసరికి తాతయ్య నీకేం కావాలి, నాన్నమ్మ ఏం కావాలంటే ఏమొద్దు. సంపాదించిందంతా వీళ్ళ దాచేయడం మొదలెడతారు, సంపాదించిందంతా కోడళ్ళు లాగేయడం మొదలెడతారు, సంపాదించిందంతా కొడుకులు వెనకేయడం మొదలెడతారు. మనవాళ్ళు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు, లంకంత ఇల్లులు కడతారు. చివరికి ఆ ఇంట్లో ఈయన ఈవిడే లెక్క లేకుండా పోతారు. ఎవరు నీడను బతుకుతారు? ఇప్పుడు వాళ్ళ నీళ్ళలోని బిడ్డలు పుట్టి వాళ్ళని లోకు కట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒక మాట అంటారు, తాతయ్య నీకు ఏం కావాలి తాతయ్య అంటే మన వాళ్ళకి చెప్తారు, నాకు ఏం వద్దు కానీ నాకు త్వరగా చచ్చిపోవాలని ఉందరా అంటారు. తాతమ్మ నీకు ఏం కావాలని అడిగితే నాకు ఏం వద్దు కానీ ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుంటారా. దేవుడు దెబ్బకి ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పనా? వయసు మళ్ళీ మంచం బట్టి అవయవాలు అరిగిపోయినప్పుడు పదే పదే నీకు గుర్తొచ్చే మాట దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఇప్పుడు ఎవడికి చెప్పినా దేవుడు అంటే ఎక్కదండి. ఇప్పుడు ఎవడికి దేవుని వాక్యాలన్నా ఎక్కవండి. మొబైల్ బట్టి తిరుగుతుంటారు, ఆ సొందుల్లో తిరుగుతుంటారు, అక్కడ తిరుగుతుంటారు, ఇక్కడ ఇంత వాక్యం వినబడుతుంటే ఎక్కదు. కానీ ఒక రోజు ఒక దశ వస్తుంది, ఆ దశ నీకు దేవుడు దేవుడు అని జ్ఞాపకం చేస్తుంది. నీ బాల్యం నీకు నచ్చినట్టు బతుకుతావు, నీ యవ్వనం నువ్వు రెక్కలెస్గా బతుకుతావు, నీ నడి వయసు దాచుకుంటూ బతుకుతావు, నీ వృద్ధాప్యం బాల్యం దేవుడు నీకు ఎక్కలేదు, యవన జీవితం దేవుడు అంటే నీకు అర్థం కాలేదు, నడి వయసులో సంపాదన సంసారం అని తిరిగో, ఇప్పుడు వయసు అంతా రగ్గొట్టావు. ఇప్పుడు నేను దేవుడు తీసుకుపోవాలంటే దేవుడు ఏమంటాడు చెప్పనా? ఎవరు నువ్వు అన్నాడు. 60 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చి ఇంత పెట్టుబడి పెట్టి ఈ ఆకాశానికి భూమికి మధ్య నీ జీవితాన్ని అనుసంధానం చేస్తే నువ్వు ఎవరి కోసం బతుకావు అని అడుగుతాడు. కొడుగ్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నీకు తెలియలేదు, కూతురుగా ఉన్నప్పుడు నీకు ఎలా ఉండాలో తెలియలేదు, భర్తగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలియలేదు, భారీగా నువ్వు ఎలా పోషించాలో నీకు నడి వయసు దాటిపోయింది, యవ్వనం దాటిపోయింది, అన్నీ పోయాయి. నీ బుర్రకి ఏదన్నా ఎక్కిందా? ఏ వయసులో కలిగే ఆ కోరికలను, ఏ వయసుకు వచ్చే ఆశలను, ఏ వయసుకు వచ్చే ఆ బాధ్యతలను ఇవే జీవితం అనుకుని మనసులో పెట్టుకుని బతికావే తప్ప నా కోసం ఎప్పుడన్నా నీకు ఆతృత ఉందా? అరే అక్కడ సభ జరుగుతుంది, పోయి 4 మాటలు దేవుని కోసం నేర్చుకొని మనం సర్దుకోవలసినవి, మార్చుకోవలసినవి ఏమన్నా ఉన్నాయని ఏ రోజైనా నీ ఇంకిత జ్ఞానం పనిచేసిందా అని అడుగుతాడు ఆయన. నీ లేత వయసు వ్యర్థముగా ఖర్చు పెట్టావు, నీ నడి వయసు సంపాదన సంసారం అని పరిగెట్టావు, వృద్ధాప్యానికి వచ్చి పడ్డావు. నీ లేత వయసులో చెప్తే నీకు అసలు బుర్రకెక్కిందా? నీకు మనోవేకలాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు లవ్ చేయట్లేదు, ఏళ్ళు చూడట్లేదు, అది లేదు, ఈ వస్తువు లేదు, ఈ మొబైల్ లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికే బెంగలెట్టుకున్నావే తప్ప ఈ మనోవేకలం కాదు. మహోన్నతుడు ఎవరున్నారు నా కొరకని ఏ రోజన్నా నీ యంగ్ ఏజ్లో, టీనేజ్లో నీకేమన్నా దేవుడంటే అర్థమయ్యిందా? దేవుడంటే నవ్వు,
దేవుని మాటలంటే లోకువా. ఇలాంటి సభల్లో కనీసం చేతుల్లో బైబుల్ లేకుండా ఒక రెక్లెస్ యాటిట్యూడ్ నీకు నేను చెబుతున్నాను. నీ ఏజ్ అంటే ఏమనుకుంటున్నావు? లైఫ్ అంటే తిరుగుళ్ళు అనుకుంటున్నావా? లైఫ్ అంటే టిక్టాక్లు అనుకుంటున్నావు? లైఫ్ అంటే రీల్స్ అనుకుంటున్నావు? లైఫ్ అంటే ఈ కలర్ఫుల్ లైక్లు కామెంట్లు ఇవనుకుంటున్నావా? ఉంటాయనుకుంటున్నావా? సోషల్ మీడియా ఫేమ్ నేమ్ ఇలాంటి చెత్త వైఖరి అంతా ఉంటుంది అనుకుంటున్నా? నీ నునుపు ఉన్నంత కాలమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ డ్యాన్స్లు వేసినంత కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ట్రెండ్ మారినా, వయసు మారినా, నునుపు తగ్గినా, నీ ఆకారంలో షేపులు మారినా, నీ ముఖం చూసే వాళ్ళు కూడా ఉండరు, గుర్తుపెట్టుకో. హీరోయిన్లు ఏదైనా పక్కకు దోహేస్తున్నారు 10 ఏళ్ళ తర్వాత. నువ్వు హీరోయిన్వా హీరోవా అని అడుగుతున్నాను నేను. హీరోకి జుట్టు లేకపోతేనే తీసుకోరు సినిమాల్లోకి. వాళ్ళు మెయింటైన్ చేయవలసింది మెయింటైన్ చేయకపోతే మాకు అవసరం లేదు, పెట్టుబడులు వేస్ట్ అంటారు. అడుగుతున్నాను, వాళ్ళకే ₹1,00,00,000 ఉంటే వాళ్ళ అందంలో ఏమన్నా మార్పులు వస్తే వాళ్ళనే పక్కకు దోసేస్తారు. ఏ సోషల్ మీడియా టిక్టాక్ల కోసం బతుకుతున్నాను అడుగుతున్నాను. లేత వయసు అది చాలా విలువైన జీవితం. అది లేత వయసు, అది విలువైన వయసు. అది ఆ వయసులో చదువుకునే టైము. చదువుకో. నేను చదువుకోను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, లవ్ అంటాను, చూడు తెలుస్తుంది లవ్ అంటే. లవ్ అంటే నీ నుంచి దమ్మిడి ఆశించకుండా నిన్ను 25 ఏళ్ళు పెంచారు చూడు, లవ్ అంటే అర్థమవుతుంది. లవ్ అంటే ఉదయాన్నే ₹10 మెసేజ్ పెట్టి టీ తాగావా, టిఫిన్ చేసావని ఆ గొట్టంగాడి గాలి ఏదో గాలి మాటలు మాట్లాడి ఇది లవ్వా? బ్యాలెన్స్ చేయించోళ్ళు లేడాడు ఆతలను, గుర్తెట్టుకో. లవ్వా అని అడుగుతున్నాను. దేనికి లవ్ అని అడుగుతున్నాను. లవ్ అంటే పార్కుల్లో ఒంటరిగా కూర్చోడమా? లవ్ అంటే ఎవరి కనబడిన దొంగసాటున గీరుకుంటూ తిరగడమా? లవ్ అంటే లేత వయసు, అది విలువైన వయసు, విలువైన వయసు, చదువుకునే వయసు. ఆ వయసు 20 ఏళ్ళు దాటిందో నీ జూనియర్సే నీకు సీనియర్స్ అవుతారు. నువ్వు చదువుకోవాలనుకున్న నీకు సిగ్గైపోద్దేమనుకుంటున్నావు. డిగ్రీ అవ్వదు, ఇంటర్ అవ్వదు, డిగ్రీ అవ్వదు, ఒక ఐటీఏ కూడా తినంగా చేయలేవు, ఒక టాలెంట్ ఉండదు, నీకు ఏ నాలెడ్జ్ ఉండదు, మీ అమ్మ నాన్న మీద ఆధారపడి బతుకుతావు. చివరికాలం ఎంతకాలం ఉంటారు చెప్పిన అడుగుతున్నాను. ఏమైపోతావు? లేత వయసు అది చూస్తుండగా అయిపోద్ది. చూస్తుండగా, అనుభవంతో రాస్తున్నాడు, చూస్తుండగా అయిపోద్ది అంటే అవును, ఇలా చూస్తుండగా అలా అయిపోద్ది అంతే. అప్పుడప్పుడు మీరు చూసి ఫోటోలు చూసుకున్నప్పుడు చూసుకోండి ఈసారి. టీనేజ్లో ఫోటోలు ఇప్పటికీ ఎంత గ్యాప్, జస్ట్ 10 ఏళ్ళు దాటిందంటే టీనేజ్ అయిపోద్ది అంతే.